నమస్కారం. శ్రీ చదివే అమ్మ నవలను విని ఆనందిద్దాం. అడిగిన దానికి సమాధానం చెప్పండి అని డైరెక్టరు అరిచాడు. పావెల్ ముందుకొచ్చి సీజోను, రీబిన్ను చూపిస్తూ, కోపెక్కు మినహాయింపు విషయంలో మీ ఆర్డరు రద్దు చేసుకోమని మిమ్మల్ని కోరడానికి కార్మిక సోదరులందరూ మా ముగ్గురిని ప్రతినిధులుగా ఎన్నుకున్నారు అన్నాడు బిగ్గరగా. చూస్తే నువ్వు కొంచెం చదువుకున్నవాడివిలా కనిపిస్తున్నావు. నా పథకం వల్ల కలిగే ప్రయోజనం నీక్కూడా అర్థం కాలేదా? ఫ్యాక్టరీ సొంత ఖర్చుతో మరుగెండగడితే దాని లాభం ఎవరికైనా కనబడుతుంది అని అందరికీ వినబడేలా పావెల్ జవాబు చెప్పాడు. ఫ్యాక్టరీ ధర్మసంస్థ కాదు అని డైరెక్టరు పుల్లవిరుపుగా చెప్పి, మీరంతా వెంటనే పనిలోకెళ్ళండి, ఇది నా ఆజ్ఞ అన్నాడు. పోయి ఆ పనేదో నువ్వే చేయి అని నిశ్శబ్దాన్ని పటాపంచలు చేస్తూ ఎవరో దూరాన్నుంచి కేకేశాడు. మీరంతా 15 నిమిషాల్లో ఎవరి పనుల్లోకి వాళ్ళెళ్ళకపోతే జరిమానా విధిస్తాను అని డైరెక్టరు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. గుంపులో నుంచి మళ్ళీ దారి చేసుకుంటూ అతడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అతని వెనుక నుంచి హోరుమని గోల బయలుదేరింది. అతడు దూరం వెళ్ళే కొద్దీ గోల హెచ్చిపోయింది. రావయ్యా వ్లాసవ్, మేమిప్పుడేమి చేయాలో చెప్పు. ఈ కేకలు చాలా ఎక్కువైనాక పావెల్ జవాబు చెప్పాడు. కామ్రేడ్స్, కోపెక్కు మినహాయింపు ఉత్తర్వును రద్దు చేస్తానని అతడు వాగ్దానం చేసేదాకా మనం పని మానెయ్యాలి. ఆవేశపూరితమైన వ్యాఖ్యానాలు బయలుదేరాయి. మనమంతా ఉట్టి దద్దమ్మలం అనుకుంటున్నాడు కాబోలు. అంటే సమ్మె అన్నమాట. ఒక వెధవ కోపెక్కు కోసమే సమ్మె చేస్తే తప్పేమిటి? మనందర్నీ పనిలోంచి తీసేస్తారు. వాళ్ళకి పనెవరు చేస్తారు? అతనికి పనిచేసేవాళ్ళు కావాల్సినంత మంది దొరుకుతారు. ఎవళ్ళు? కుళ్ళు వెధవలు, ద్రోహులునా? పావెల్ మౌనం వహించాడు. తన మీద ఎంతో ఆశ పెట్టుకుని చూస్తున్న జనసమూహం అతని కళ్ళముందు ఆడింది. గుండె దడదడ కొట్టుకుంది. బాగా ఎండి నెరియులు తీసిన నేలమీద పడిన వానచినుకులు అదృశ్యమైనట్లే తాను చెప్పిన మాటల ప్రభావం జనంలో ఎక్కడా కనిపించకుండా పోయినట్లనిపించింది. చాలా అలసిపోయి విచారంగా పావెల్ ఇంటికి నడిచాడు. తల్లి, సీజోన్ అతని వెంట వెళ్ళారు. రీబిన్ కూడా అతని పక్కన నడుస్తూ చెవిలో ఏదో గొణగొణలాడుతూనే ఉన్నాడు. నువ్వు బాగా మాట్లాడతావు, కానీ హృదయాన్ని స్పందింపచేయలేవు. అదంతే. వాళ్ళ హృదయాల కంటేటట్లు చెప్పాలి. గుండెల్లోపల నిప్పురవ్వ రగిలించాలి. వాళ్ళతో వాదించి ఒప్పించలేము. బిగుతు జోడు కాలికెక్కదు. రీబిన్ ముఖాన మబ్బులు అలుముకున్నాయి. అతడు బాగా తబ్బిలైపోయినట్లు కంఠస్వరమే చెబుతోంది. జనం కేవలం ఒట్టి మాటలు చెబితే వినిపించుకోరు. కొంత బాధపడాలి. మాటలను రక్తక్షాళితం చెయ్యాలి. ఆ రోజంతా పావెల్ చాలా విసుగుతోనూ విషాదంతోనూ తిరిగాడు. మతిలో లేదు. పావెల్, ఏమిటలా ఉన్నావ్ అని జాగ్రత్తగా అడిగింది. తలనొప్పిగా ఉంది. పడుకో, డాక్టర్ని పిలుస్తాను. వద్దమ్మా, మరేం పర్వాలేదులే అని చప్పున జవాబు చెప్పి మెల్లగా తనలో తానే ఇలా గొణుక్కున్నాడు. నేను చాలా చిన్నవాణ్ణి, బలహీనుణ్ణి. అదే కారణం. వాళ్ళు నన్ను నమ్మలేదు. నేను చెప్పిన సలహాను వినిపించుకోలేదు. అంటే దాన్ని ఎలా చెప్పాలో నాకు తెలియలేదన్న మాట. నా మనసేమీ బాగా లేదు. నా మీద నాకే చిరాకొస్తోంది. తల్లి చిరాకుగా ఉన్న అతని ముఖాన్ని చూసింది. అతనికెలాగైనా ఉపశమనం కలిగించాలని ప్రయత్నించింది. కొంచెం ఓపిక పట్టు. నువ్వు చెప్పేది ఈ రోజు కాకపోతే రేపు అర్థం చేసుకుంటారు అని మెల్లగా అంది. అమ్మా, నువ్వు చాలా అద్భుతమైన మనిషివమ్మా అని వెనక్కి తిరిగాడు. ఆ మెత్తని మాటలు ఆమెకు చురుకేసినట్లనిపించి ఉలిక్కిపడింది. గుండెల మీద చేయి వేసుకుని అతని లాలిత్యాన్ని తలుచుకుంది. ఆమె అతని దగ్గర్నుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి తల్లి నిద్రపోతోంది. పావెల్ ఇంకా తన మంచం మీద పడుకుని చదువుకుంటున్నాడు.
పోలీసులొచ్చి చిరచిరలాడుతూ ఇల్లంతా గలాభా చెయ్యడం మొదలెట్టారు. అటక మీదకెక్కారు. పెరడంతా గాలించారు. పసుపు పచ్చటి ముఖం ఆఫీసరు సరిగ్గా మొదటిసారొచ్చినప్పుడు చేసినంత హంగామా చేశాడు. మొదటిసారి సోదా జరిగినప్పుడు భయపడినంతగా ఆమె ఈసారి భయపడలేదు. నిశాచరులైన ఈ బూడిద రంగు ఆగంతువుల పట్ల ఆమెకు ద్వేషం బాగా హెచ్చింది. ఆ ద్వేషం ఆమె భయాన్ని మింగేసింది. నన్ను పట్టుకుపోతారు అన్నాడు గుసగుసగా పావెల్. నాకు తెలుసు తలంచుకుని తల్లి మెల్లగా బదులు చెప్పింది. నీలో అన్న కొడుకునొక్కసారి కౌగిలించుకుని ఏడవాలనుకుంది. కానీ ఆఫీసరు కళ్ళు చిట్లించుకుంటూ తన పక్కనే నిలబడున్నాడు. అతడి పెదవులు, మీసాలు అదురుతున్నాయి. తల్లి కన్నీళ్లను, ఆక్రందనాన్ని, వేడుకోలును చూడ్డానికి అతడు కనిపెట్టుకుని ఉన్నట్లామెకు తోచింది. తనలో ఉన్న శక్తినంతా పుంజుకుని సాధ్యమైనంత తక్కువ మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ కొడుకు చేతిని గట్టిగా పట్టుకుని ఊపిరి బిగబట్టి మృదువుగా మెల్లగా ఇలా చెప్పింది. పాషా, వెళ్ళిరా. కావలసిన వస్తువులన్నీ తీసుకున్నావా? తీసుకున్నానమ్మా. బెంగపెట్టుకోకు. దేవుడు నిన్ను చల్లగా చూడాలి. చలి బాగా వేస్తోంది. కిటికీల మీద వర్షపు జల్లు కొడుతోంది. బూడిద రంగు దుస్తుల జనాభా తమ పొడుగాటి చేతులతో కళ్ళు మూసుకుపోయిన ఎర్రటి గుండు ముఖాలతో ఇంటి చుట్టూ రాత్రంతా బూట్ల స్పర్స్ చప్పుడు చేసుకుంటూ తిరుగాడుతున్నట్లే ఆమెకు తోచింది. నన్ను కూడా పట్టుకుపోతే బాగుండేది అనుకుందామె. కార్మికులను పనిలో హాజరుకమ్మని ఆజ్ఞాపిస్తూ ఫ్యాక్టరీ కూసింది. ఈరోజు కూత చాలా నెమ్మదిగానూ బొంగురుగానూ ఉన్నట్లామె కనిపించింది. తలుపు తెరుచుకుని రీబిన్ లోపలికొచ్చాడు. గడ్డం మీద పడిన వర్షపు చినుకులను తుడుచుకుంటూ అతన్ని తీసుకెళ్ళిపోయారా అని అడిగాడు. ఆ, తీసుకుపోయారు దుర్మార్గులు అని ఆమె నిట్టూర్పు విడిచింది. రీబిన్ ఒక చిన్న నవ్వు నవ్వి ఇలా అన్నాడు. అనుకున్నదే. నా కొంప సోదా చేశారు. అన్నీ చేతులతో పట్టి చూశారు. తెగ తిట్టుకున్నారు. కానీ అపకారమేమీ చేయలేదు. సరి. అయితే పావెల్ను పట్టుకున్నారన్న మాట. డైరెక్టరు కనుసైగ చేస్తాడు. పోలీసు తలూపుతాడు. మరొక మనిషి ఖాళీ. బాగుంది వరుస. వాళ్ళు ఒకటే. ఒకడు జనం కొమ్ములు పట్టుకుంటాడు. రెండోవాడు పూర్తిగా పాలు పిండేస్తాడు. పావెల్కి మీరంతా అండగా నిలబడాలి. అతను చేసిన పని అందరి కోసమే కదా. లేచి నిలబడుతూ అంది తల్లి. ఎవరు నిలబడాలి అని అడిగాడు రీబిన్. అంతా. హూ, నువ్వలా అనుకుంటున్నావ్. కానీ అలా జరగదు. ఒక నవ్వు నవ్వి కాళ్ళీడ్చుకుంటూ రీబిన్ వెళ్ళిపోయాడు. అతడన్న నిరాశాపూరితమైన మాటల వల్ల తల్లి దుఃఖం ఇనుమడించింది. వాడిని కొడతారేమో, హింస పెడతారేమో. తన కొడుకు శరీరమంతా దెబ్బలతో పుండుపడినట్లు, రక్తాలు కారుతున్నట్లు ఆమె భ్రమ చెందింది. మంచుముద్దలా ఆమె హృదయాన్ని భయం ఆవహించింది. కళ్ళు మంటలెక్కేయి. ఆ రోజంతా ఆమె కుంపటి ముట్టించలేదు. భోజనం చేయలేదు. టీ కూడా తాగలేదు. రాత్రి ఆలస్యంగా ఒక రొట్టెముక్క తింది. ఆమె రాత్రి పడుకున్నప్పుడు జీవితమంతా ఖాళీగా కనబడింది. ఇంతటి ఒంటరితనాన్నెప్పుడూ ఆమె ఎరుగదు. ఇటీవల కొన్నేళ్లుగా ఆమె ఏదో ముఖ్యమైన దాన్ని ఆకాంక్షిస్తూ కాలం గడిపేందుకు అలవాటు పడింది. ఏదో అలజడిగా పనిచేస్తూ ముఖాలు కలకలలాడే యువజన మధ్య ఆమె జీవిస్తోంది. ప్రమాదకరమైన ఈ మంచి జీవితానికంతకీ కారకుడైన తన కుమారుని గంభీరమైన ముఖం ఆమె కళ్ళ ఎదుట ఉండేది. అతడిప్పుడు వెళ్ళిపోవడంతో ఆమెకింక అంతా పోయినట్లే అనిపించసాగింది. మరునాటి పగలు, కన్ను మూతపడని ఆ రాత్రి భారంగా, మరుసటి దినం అంతకంటే భారంగా గడిచింది. తన దగ్గరకెవరో వస్తారని ఎదురుచూసింది. కానీ ఎవరూ రాలేదు. సాయంకాలమైంది. రాత్రి చీకటి పడింది. చిరుగాలి, వర్షం ప్రారంభమయ్యాయి. వర్షపు జల్లులు గోడలకు కొడుతున్నాయి. ఇంతలో ఎవరో కిటికీ తలుపు తట్టినట్లయింది. ఏదో ఆశకొద్దీ గభాలున లేచింది. భుజాల మీద శాలువా కప్పుకుని తలుపు తెరిచింది. సమోయిలో
లోపలికొచ్చాడు. అతని వెంట తిరగేసిన కోటు, కాలరుతోనూ, టోపీతోనూ ముఖం కప్పుకున్న వ్యక్తి ప్రవేశించాడు. సమయంలో వెంట వచ్చిన వ్యక్తి టోపీ తీసేసి, రాసిన గొంతుక సవరించుకుని, ఏవమ్మా, నన్ను గుర్తుపట్టలేదా ఏమి? అని చాలా కాలం నుంచి ఎరిగిన మనిషిలాగున తన కురుచచేయి అందించాడు. మీరా నాయనా, యోగోర్ ఇవానోవిచ్ అంటూ ఆమె బిగ్గరగా ఆనందాన్ని వెలిబుచ్చింది. యోగోర్ చర్చి గాయకుడిలాగా పొడుగాటి జుట్టు కలిగిన పెద్ద తలకాయను ముందుకు వంచి, నేనే అని సమాధానం చెప్పాడు. అతడి ముఖం మీద చిరునవ్వు ఒక్క వెలుగు వెలిగింది. బూడిదవన్నె చిన్న కళ్ళతో అతడు ఎంతో అనురాగంతో తల్లికేసి చూశాడు. మీ దగ్గరికి ఒక పనిమీద వచ్చాం అన్నాడు సమోయిలో తల్లితో. ఈవేళ ఉదయం నికోలాయ్ ఇవానోవిచ్ జైలు నుంచి విడుదలయ్యాడమ్మా. 2 నెలల 11 రోజులున్నాడు. ఓహోల్ని చూశాడు. అతడు మిమ్మల్ని అడిగేనని చెప్పమన్నాడు. పావెల్ కూడా మిమ్మల్ని బెంగపెట్టుకోవద్దన్నాడు. తనలా జీవించే వాళ్ళందరికీ మధ్య మధ్య జైలులోనే విశ్రాంతి లభిస్తూ ఉంటుందని మీకు చెప్పమన్నాడు. మరి అసలు సంగతికొద్దాం. నిన్న ఎంతమందిని అరెస్టు చేశారో మీకు తెలుసా? ఏమిటి? పావెల్నే కాకుండా వేరే వాళ్ళని కూడా అరెస్టు చేశారేమిటి? అని ఆశ్చర్యంగా అడిగింది తల్లి. ఇతను 49వ వాడు. బహుశా ఫ్యాక్టరీ యజమానులు మరో డజను మందిని అరెస్టు చేయిస్తారు. ఉదాహరణకి ఈ పెద్ద మనిషిని పట్టేస్తారు అన్నాడు యోగోర్ తాపీగా. అవును, నన్ను కూడా, కొంచెం విచారంగా అన్నాడు సమోయిలోవ్. ఎందుకోగాని వ్లాసోవాకి కొంత ఊరట కలిగింది. కీడులో మేలు వాడక్కడ ఒంటరిగా లేడు అనే భావం ఆమె మనసులో మెరిసింది. దుస్తులు ధరించి సంతోషంగా అతిథులను కలుసుకుంది. ఇంతమందిని పట్టుకుంటే బహుశా వాళ్ళను చాలా కాలం ఉంచుతారనుకోను. అలాగే ఉంచరు. ఒక్కసారి వాళ్ళాడే ఈ ఆటని కట్టించామా తోక ముడిచి పారిపోతారు. దాని సూక్ష్మమేమంటే ఇప్పుడు ఫ్యాక్టరీలో కరపత్రాలు పంచిపెట్టడం మానేసినట్లయితే పోలీసులు ఆ సంగతినాధారం చేసుకుని పావెల్ మీద, జైళ్లలో మగ్గుతున్న ఇతర మిత్రుల మీద నేరం మోపు చేస్తారు అన్నాడు యోగోర్ ఇవానోవిచ్. అదెట్లా? అని భయపడుతూ తల్లి అడిగింది. యోగోర్ ఇనావోవిచ్ నిదానంగా జవాబు చెప్పాడు. ఇట్లాగేముంది, స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఒక్కొక్కప్పుడు పోలీసుల బుర్రలు కూడా సరిగానే పనిచేస్తాయి. మీ మటుకు మీరే ఆలోచించుకోండి. పావెల్ జైల్లో లేనప్పుడు కరపత్రాలు, కాగితాలు ఫ్యాక్టరీలోకొచ్చేవి. అతడిని జైల్లో పెట్టగానే కరపత్రాలు లేవు, కాగితాలు లేవు. కనుక అతడే ఈ కాగితాలను విరజల్లుతున్నాడని అర్థం. అంతేనా? సరి. ఇప్పుడు నాకు అర్థమైంది. అయ్యో పాపం, వాళ్ళ కోసం మనం ఇప్పుడేం చెయ్యాలి? అని తల్లి విషాదంగా అడిగింది. వాళ్ళు దాదాపు అందర్నీ పట్టేశారు. వాళ్ళని కాకులకు, గద్దలకు వెయ్యాలంటూ సమోయిలోవ్ వంటింట్లో నుంచి కేకేశాడు. మనం ఇప్పుడు చేస్తున్న పనిని మన ఉద్యమం కోసమే కాకుండా జైల్లో ఉన్న మిత్రులను కాపాడుకునేందుకు కూడా కొనసాగించాలి అన్నాడు. కానీ పనిచేసే వాళ్ళెవరూ లేరు అని చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. ఒకటో రకమైన కరపత్రాలు తయారుగా ఉన్నాయి. అన్నీ నా చేత్తో తయారు చేశాను. వాటిని ఫ్యాక్టరీలోకి ఏ విధంగా చేర్చాలన్న సమస్యే తేలడం లేదు. లోపలికెళ్ళే గేటు దగ్గరే అందర్నీ సోదా చూడ్డం మొదలెట్టారు అన్నాడు సమోయిలోవ్. తనేదో కొంత పనిచెయ్యాలనే అభిప్రాయం వాళ్ళకున్నట్లు తల్లి గ్రహించింది. ఆ పని ఏ విధంగా చేయడానికి వీలుంది అని ఆత్రంగా అడిగింది. సమోయిలోవ్ గుమ్మం దగ్గర నిలబడి, పెలగెయా నిలోన్నా ఫ్యాక్టరీలో తినుబండారాలమ్మే మార్యా కోర్సునోవాతో మీకు పరిచయముందా అని అడిగాడు. ఉంది. ఎందుకు? ఆవిడతో మాట్లాడి చూడండి. వాటినేమైనా లోపలికి తీసుకెళ్ళగలదేమో. తల్లి చేయూపి అలాంటి ఆలోచన లాభం లేదని చెప్పింది. కుదరదు, ఆమె వల్ల కాదు. ఆమె శుద్ధ వాగుడు పిట్ట. ఆ కాగితాలు నా ద్వారా వచ్చాయని, ఈ ఇంట్లో నుంచి వచ్చాయని ఇట్టే తెలిసిపోతుంది. వద్దు అంది చటుక్కున. ఆమెకొక ఆవేశం కలిగింది.
వాటిని నాకివ్వండి. నేనా పని చేస్తాను. దానికేదో మార్గం నేనే ఆలోచిస్తాను. మార్యాను తనకు సాయంగా నన్ను తీసుకెళ్ళమంటాను. ఏదో విధంగా నేను పొట్టపోసుకోవాలి కదా. ఫ్యాక్టరీలో తినుబండారాలమ్ముకుంటాను. నేనెలాగో అలాగా పని జరిపిస్తాను. తల్లి తన చేతుల్ని గుండెల మీద అదిమి పట్టుకుని ఈ పనంతా ఎవరికీ అనుమానం కలగకుండా తను చేస్తానని తొందరగా హామీ ఇచ్చింది, సంతోషంతో పొంగిపోయి. జైల్లో నుంచి కూడా పావెల్ ఈ పనిని చేయగలడని వాళ్ళు తెలుసుకోవాలి. ఆ సంగతి తెలుసుకుంటారుగా అంది. ముగ్గురూ చాలా సంతోషపరవశులైనారు. నేను చేయవలసిన పనంతా చేస్తానని మా వాడితో చెప్పండి. ఆ సంగతి వాడికి తెలియాలి. మర్నాడు పొద్దున్నే ఆమె మార్యా కోర్సునోవాను కలుసుకోవడానికెళ్ళింది. మార్యా యథాప్రకారంగానే జిడ్డోడుతూ లొడలొడ మాట్లాడుతూ తల్లిని సానుభూతితో పలకరించింది. జిడ్డు చేత్తో తల్లి వీపు మీద తట్టి ఇలా అంది. దిగులు పడ్డావా? పడకు. అతడిని పట్టుకుపోయారా? సరే, పట్టుకుపోనియ్యి. మనం సిగ్గుపడవలసిందేమీ లేదు. మునుపు దొంగతనాలు చేసిన వాళ్ళను ఖైదు చేసేవారు. ఈ రోజుల్లో న్యాయం తప్పని వాళ్ళని ఖైదులోకి పంపుతున్నారు. పావెల్, నేనే మీ ఇంటికొచ్చి నిన్ను చూసి పోదామనుకున్నాను. కానీ తీరుబడి లేకపోయింది. రోజంతా వంటకాలు తయారు చేయడం, అమ్మడంతో సరిపోతుంది. ఇంతా చేస్తే ఏమీ మిగలదు. నువ్వు చూస్తావుగా. ముష్టిముండనై చస్తాను. పెలగేయ ఆమె సోది కడ్డెళ్ళింది. నన్ను సహాయకురాలిగా తీసుకోమని నిన్నడగడానికొచ్చాను. అదేమిటి? అని మార్య ఆశ్చర్యపడింది. పెలగేయ వివరంగా సంగతులన్నీ చెప్పేసరికి మార్య అంగీకరించింది. ఈ సంభాషణ పర్యవసానంగా మర్నాడు మధ్యాహ్నం మార్య తయారు చేసిన 2 బుట్టల తినుబండారాలతో తల్లి ఫ్యాక్టరీకెళ్ళింది. మార్య బజారులో వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళింది. సరుకులు అమ్మకానికి తెచ్చిన కొత్త వ్యాపారస్తురాలిని కార్మికులు వెంటనే గుర్తుపట్టేశారు. వ్యాపారంలోకి దిగేవా నిలోన్నా అని ఆమోదసూచకంగా తలలూపుతూ అడిగారు. కొందరు పావెల్ని తొందరలోనే విడుదల చేస్తారని ఆమెకు హామీ ఇచ్చారు. మరికొందరు తమ సానుభూతిని వ్యక్తపరిచారు. ఇంకా కొందరు డైరెక్టరును, పోలీసులను బండబూతులు తిట్టారు. వాళ్ళు బాగానే తిట్టారన్నట్లనిపించింది తల్లికి. జరిగిన పనికి సంతృప్తితో ఆమెను చూచి పంటిగిలించేవారు కూడా లేకపోలేదు. టైమ్ కీపరు ఇసాయ్ గోర్బోవ్ పళ్ళు పటపటా కొరికి ఇలా అన్నాడు. నేనే గవర్నర్నైతేనా నా కొడుకుని ఉరితీసేవాడిని. జనాన్ని తప్పుదారికి మళ్లించే వాళ్ళకంతే శిక్ష. ఈ దుర్మార్గుని బెదిరింపు ఆమెను నిశ్చేష్టురాలిగా చేసింది. ఇసాయికి ఈమె బదులు చెప్పలేదు. ఫ్యాక్టరీ అంతా గందరగోళంగా ఉంది. కార్మికులందరూ చిన్న చిన్న గుంపులుగా చేరి గుసగుసలాడుకుంటున్నారు. మేస్త్రీలు ఆదుర్దాగా అటూ ఇటూ తిరుగుతున్నారు. మధ్య మధ్య తిట్లు, వెటకారపు పకపకలు వినబడుతున్నాయి. 2 పోలీసులు సమోయిలోవ్ను ఆమె ముందర నుంచి తీసుకెళ్తున్నారు. అతడొక చెయ్యి జేబులో పెట్టుకుని రెండో చేత్తో ఎర్రని తలవెంట్రుకలను వెనక్కి దువ్వుకుంటున్నాడు. సుమారొక 100 మంది కార్మికులు పోలీసులను తిడుతూ, వేళాకోళం చేస్తూ వాళ్ళ వెంట పడ్డారు. ఒక ముందు దొంగల్ని పట్టుకుంటే ఏమీ ప్రయోజనం లేనట్లు తోస్తుంది కనుక నిజాయితీపరుల్ని పట్టుకోవడం మొదలెట్టారు అని ఒక పొడుగాటి ఒంటికన్ను కార్మికుడు కేకేశాడు. సమోయిలోవ్ తల్లి ముందరగా వెళ్తూ తలూపాడు. నన్ను లాక్కుపోతున్నారమ్మా అని సన్నగా నవ్వుతూ చెప్పాడు. ఆమె నిశ్శబ్దంగా తలొంచింది. నిజాయితీపరులు, నిదానస్తులు అయిన ఈ యువకులందరూ నవ్వుతూ సరదాగా జైలుకెళ్ళడం ఆమె మాతృహృదయాన్ని ఎంతో స్పందింపజేసింది. వాళ్ళంటే జాలి కలిగింది. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.